హాయ్ గాయ్స్, ఇవాల్టి కదా కప్ప ముత్యం. అనగనగా ఒక అడవి కొలనులో ఒక కప్ప ఒక హంస ఉండేవి. అవి రెండు మంచి ప్రాణమిత్రులు. ఒకరోజు ఒక వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిల్లాడింది. అది చూసి కప్ప వేటగాడి దగ్గరికి వెళ్ళి, వేటగాడా, దయచేసి తనను విడిచిపెట్టు అని అడిగింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బొస్తుంది, విడిచిపెట్టను అని అన్నాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీటిలోకి మునిగి ఒక ముత్యాల దండతో పైకి వచ్చి, దీన్ని తీసుకుని నా స్నేహితురాలని విడిచిపెట్టు అని అంది. వేటగాడు హంసని వదిలిపెట్టి ఇంటికి వెళ్ళి తన భార్యకు జరిగింది చెప్పాడు. అది విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకా ముత్యాల దండలు ఉండి ఉంటాయి, అవన్నీ తెచ్చేయి అని అంది. వెంటనే వేటగాడు కప్ప దగ్గరకు వెళ్ళి అడిగాడు, సరే నీ చేతిలో ఉన్న ముత్యపు దండని నాకు ఇవ్వి, అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని చెప్పి ఆ దండని తీసుకుని నీటిలోకి మునిగింది. అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని చెప్పి కప్ప అక్కడి నుంచి పారిపోయింది.